కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. 1,600 కోట్లు రైతులకు అప్పులు ఉంచి వెళ్లారని ఆరోపించారు. ఒక కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామన్నారు. 19 కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ధాన్యము కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చు ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానీ ఉంది. నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులు కూడా కోరాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో